రేపు 29వ తేదీ ఉదయం 10 గంటలకి సంఖ్యల దగ్గర ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో సంఖ్యని ఏడి షుగర్ ఫ్యాక్టరీని 2027-28 సంవత్సరంలో ఎల్నినో ప్రభావం పేరు చెప్పి మూత వేయబడుతుందని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. దీన్ని ఖండిస్తూ రైతుల తాలూకు బాధలు తెలుసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉంది. ఖచ్చితంగా ఆ ప్రకటనని విరమించుకొని రక్షణను కంటిన్యూ చేయాలని, అలాగే చెరకు రైతులకు ఏదైతే ఈరోజు సబ్సిడీలు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ గతంలో యాజమాన్యాలు ఇచ్చేవి, ఈరోజు ఆ యాజమాన్యం గత కొంతకాలంగా కాలక్రమేణా చెరుకు పంట విస్తీర్ణాన్ని తగ్గించుకొని సాగు విస్తీర్ణం తగ్గించి రైతులకు చేదోడు ఓదోడు నుంచి దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు తగినంత చెరుకు లేదని పేరు చెప్పడం, ఎల్నినో పేరు చెప్పి తప్పించుకొని చూడడం సమంజసం కాదు. ఈరోజు చెరుకు ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి, చెరుకు ఫ్యాక్టరీ ఉంటేనే జీవనాధారం కొనసాగుతుందని చెప్పి 365 రోజులు పని జరుగుతుందని, అటు రైతులకి ఇటు కూలీలకి అందరికీ ఉపయోగపడుతుందని, ఉపాధి పెరుగుతుందని చెప్పి ఇక్కడ కారు చౌక ఆ రోజు జిఎంఆర్ఓకి భూములు ఇవ్వడం జరిగింది. లాభాలు వచ్చే సమయంలో ఇతర ఫ్యాక్టరీలు అనుబంధ ఫ్యాక్టరీలను అక్కడ పెట్టుకున్నారు. ఈరోజు చెరుకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వారేమో ఆ చెరుకు ఫ్యాక్టరీని మూసేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది 2027-28 సంవత్సరానికే కాదు, ఫ్యాక్టరీలు రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మూసినవన్నీ కూడా ఒకటే చెప్తూనే ఒక సంవత్సరం ఆపుతామని చెప్తారు. ఆ తర్వాత శాశ్వతంగా మూసేయడం జరుగుతుంది. కనుక తక్షణమే ఈఏడి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్న నిర్ణయాన్ని పునరావృతం చేయాలి, విరమించుకోవాలి, ఫ్యాక్టరీని కొనసాగించాలి. దానికోసం రేపు గేట్ ఏరియా పరిధిలో రైతాంగం అందరితో కలిపి ముఖ్యులతో, ఎందుకంటే రైతులు పెద్ద ఎత్తున రావడానికి వివిధ వ్యవసాయ పనుల్లో ముమ్మరంగా ఉన్నారు. కనుక గేట్ ఏరియా పెద్దలు, రైతులు, గ్రామాలతో ముఖ్య సమావేశం చేస్తున్నాం. ఆ సమావేశానికి పెద్ద ఎత్తున రైతులు, సోదరులు, పెద్దలు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అందులోనే తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణ అనేది రూపొందించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది.